కష్టాలు శత్రువులు ఉన్నారని బాధపడేవారు ఈ టెక్నిక్ గనక మీరు పాటిస్తే అవి మిమ్మల్ని దరి చేరవు. నెంబర్ 1 మీరు పాటించవలసింది ఏమిటి అని అంటే, ముందుగా నాకు శత్రువులు ఉన్నారు, నాకు ఎప్పుడు కష్టాలు అని మనసులో మీరు భావించరాదు. ముందు మీ మనసులోంచి శత్రుభావాన్ని తీసివేయండి. నిజంగా శత్రువు అయినప్పటికీ కూడా నాకు ఎవరు శత్రువులు లేరు అని మీరు అనుకోవాలి. దీనితో పాటుగా నాకు ఎటువంటి కష్టాలు లేవని మీరు అనుకోవాలి. ముఖ్యంగా మీరు ఆలోచించవలసింది, ప్రతిరోజు కూడా శత్రువుని కూడా క్షమించే యొక్క తత్వాన్ని మీరు పెంచుకోవాలి. ఎవరైతే శత్రువుని కూడా క్షమించే యొక్క విధానాన్ని అలవర్చుకున్నారో వారికి ఎప్పుడూ కూడా కష్టాలు ఉండవు, శత్రుశేషం మిగలదు. మీరు ముఖ్యంగా పాటించవలసింది, ఈ మంత్రాన్ని పదే పదే ఎవరైతే చదువుతారో వారికి శత్రువులు ఉండరు కాక ఉండరు. ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యంగిరే మమ రక్ష రక్ష మమ శత్రున్ భక్ష భక్ష ఓం స్వాహ. ఈ మంత్రాన్ని రోజుకి ఒక 21 సార్లు 54 సార్లు పఠించి చూడండి. ఈ మంత్రాన్ని పఠిస్తూ రోజు ఒక అరగంట ధ్యానం చేస్తూ మీ మనసులో మీకు శత్రువులు అనేవారే లేరు, ఉన్న శత్రువు ఎవరైనా ఉన్నట్టయితే వారు కూడా మీకు మిత్రులుగా మారినట్లుగా భావన చేయండి. ఇలా కొంతకాలం చేసేలోగా మీకు శత్రువు అనేవాడు ఎవరూ కనపడరు. అదేవిధంగా కష్టాలంటే ఎలా ఉంటాయి అనే ఒక ఆలోచన మీకు కలుగుతుంది. ప్రతి మనిషికి కష్టాలు రావడం సహజమే, కానీ ఆ కష్టాలను జయించాలంటే పదే పదే తలుసుకుంటే కష్టాలు ఎక్కువ అవుతాయి కానీ తగ్గవు అని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తా ఉంది. మరి మీకు ఈ మాటలపైన విశ్వాసం ఉంటే ఒక్కసారి ఆచరించి చూడండి. మీ జీవితంలో శత్రుపోరు అనేది ఉండమన్నా ఉండదు, జీవితంలో కష్టాలు రమ్మన్నా రావు.